వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలంలో అతిపెద్ద గ్రామాలైన తాండ్రియాల్ మరియు గంభీర్పూర్ నుంచి బీజేపీ పార్టీలోకి తాండ్రియాల్ తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గడీల గంగప్రసాద్ మరియు గంభీర్పూర్ మాజీ సర్పంచ్ గుంటుక మనోహర్ శుక్రవారం వేములవాడ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాసరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం వికాసరావు మాట్లాడుతూ బీజేపీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించి బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు మాల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్రి సత్యం, ఆనంద్ రెడ్డి, జలంధర్, శ్రీను, తిరుపతి, గంగమల్లయ్య, రాజేషు, లింగమూర్తి, సాయిరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ అయినప్పటి నుంచి ఒక ఈజీఎస్ అది ప్రవేశపెట్టిన మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పటి నుంచి ప్రతి ఎప్పుడు గురించి చెప్పుకుంటూ వచ్చిన ఏది ఉన్న గ్రామ పంచాయతీ అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది, గ్రామ పంచాయతీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ రాదు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చిన. నేను ఏ పార్టీ లేదు ఎప్పుడైనా ఎప్పుడు అండ్ నాకు సిద్ధాంతం నచ్చి ఎప్పటి నుంచి ఆడుకుంటున్నా. మా అన్న కూడా చాలాసార్లు ఎంకరేజ్ చేసిండు, అన్న బీజేపీ లేవు ఏదైనా తీసేసి ఆయన కూడా ఒక 50 తినాలి కమ్యూనిటీ ఉంటుంది, ఉంటే మంచిగా ఉంటుంది, మనం బీజేపీలో ఉండాలి, మంచిగా ఉంటుంది కదా, దేశం గురించి కానీ దేని గురించి కానీ మోడీ గారి గురించి కానీ అందరి గురించి ఇంతకుముందు సరే ఏ విషయమైనా కానీ అందరూ కార్యకర్తలు కానీ ప్రతి విషయంలో అన్నింటిలో పొరపాటు లేకుండా కరెక్ట్ సెట్ చేసుకుంటే ఎవరితో అందరూ లేకుండా ఏం లేకుండా కాంప్రమైజ్ చేసుకుంటూ మంచి పద్ధతితో నడిచి హిందుత్వాన్ని తీసుకుంటూ దాన్ని ఆకర్షితులై ప్రతిసారి నుండి ఇదే కరెక్ట్ దాన్ని నేను తీసుకొని బేస్గా తీసుకొని నేను ఈరోజు వికాసరావు సార్ నేను కనుగొని బీజేపీలో చేరి నా వంతుగా నేను మా గ్రామ పంచాయతీ మా గ్రామ గంభీర్పూర్ని అభివృద్ధికి తోడ్పడతానని బీజేపీకి ఎక్కువ అండగా ఉండి కార్యకర్తలతో కానీ ప్రతి ఒక్కరితో కానీ మన నాయకులతో కానీ దగ్గరతో సమన్వయం ఉంటూ అందరి సహకారం తీసుకుంటూ ఇంకా నా వంతు కృషి చేస్తారని టీఆర్ఎస్ పార్టీలో మండల ప్రెసిడెంట్గా, మండల యూత్ అధ్యక్షుడిగా చురుకుగా పనిచేసి మండలం కూడా పేరు తెచ్చుకొని గ్రామంలో సర్పంచ్ చేసి అక్కడ కూడా అందరి మండలం పొందిన పార్టీల ఖచ్చితంగా ఆంధ్రాలో అభివృద్ధిలో బీజేపీ పార్టీ ద్వారా వికాస్ గారు మనకు అంబులెన్స్ ఇచ్చినప్పుడు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చినప్పుడు కానీ, మెడికల్ క్యాంప్ ఇచ్చినప్పుడు కానీ, గౌరవ మంత్రివారు కేంద్ర మంత్రివారు బండి సంజయ్ సార్ గారు వచ్చి శివాజీ విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కానీ నేను అన్ని విధాలుగా సహకరిస్తూ నాకు ఒకటే నరేంద్ర మోడీ గారు అంటే ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ అంటే నేను మనసు నిండా ఉంటుండే, కాకపోతే నేను పార్టీలో తిరగలేను. కాకపోతే నరేంద్ర మోడీ గారు నేను గల్పి జీవితం గడిపినప్పుడు మేము ఒట్టు పెట్టుకొని తిరగాలంటే కష్టం ఉన్న పరిస్థితులు అక్కడ టెంపుల్ గడుపుతున్నప్పటి నుంచి భారతదేశం ప్రపంచంలోనే ఇంత తొందరగా ముందుకు 10-14 సంవత్సరాలలో ఇంత తొందరగా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో నేను గత 2 నెలల నుంచి ఆలోచనలో పడ్డ 1 ఇయర్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ తిరగట్లేదు, ఎక్కడ వెళ్ళకుండా నూటల్లో ఉండి చివరకు ఇవాళ బీజేపీ పెద్దలు వచ్చి ఎలక్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళు నన్ను నా మనసును చూసి నన్ను పిలవగానే వెళ్ళిన ఒక మాట్లాడగానే తప్పకుండా నేను చేయగలుగుతాను. ఖచ్చితంగా పార్టీకి నేను పార్టీ సిద్ధాంతాలకు కష్టపడి పెద్దలు ఇన్నేళ్ళు మీరు కష్టపడ్డ వాళ్ళకు మీ వెనుకనే ఉంటూ నేను కష్టపడుతూ పార్టీకి ఖచ్చితంగా ఒక మంచి ఊపు తీసుకొచ్చి మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా నేను పనిచేస్తానని మాట ఇస్తున్నాను సార్. ఈరోజు తాండ్రియాల్ మాజీ సర్పంచ్ గడీల గంగాప్రసాద్ గారు, అలాగే గంభీర్పూర్ మాజీ సర్పంచ్ మనోహర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే
నిధులు కావాలి. మరి నిధులు ఇచ్చేది కేవలం మోడీ సర్కారే అని మరి వీరు గుర్తించి ఈరోజు బీజేపీలో చేయడం జరిగింది. నిధులు ఇచ్చింది మరి మోడీగా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు ఇస్తుందో వాళ్ళ మరి ఇళ్లలో ఉజ్వల గ్యాసే కావచ్చు, మనం తినే రేషన్ బియ్యమే కావచ్చు, మరి బయటికి వస్తే రోడ్లే కావచ్చు, హైమాస్ లైట్లే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కేవలం ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కాబట్టి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి పార్టీ ఈరోజు బీజేపీ పార్టీలో చేరి ఈరోజు మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మరి మండల స్థాయిలో రాష్ట్రంలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.